స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభువా. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభువా. అయా, దినదినము తండ్రి ప్రభువా, మీ ఉచితమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ తండ్రి బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతోమంది తండ్రి మాకంటే ధనవంతులు, మాకంటే అందమైనటువంటి వారు, మాకంటే అయ్యా నీకు వందనాలు అయ్యా. మరి అనేక విధములైనటువంటి హోదాలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన దేవా. వారు అయ్యా మరి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి అయ్యా రోజున అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. వారికి రక్షణ ఉందో లేదో తెలియదు నాయన దేవా. మమ్మలను బ్రతికించినందుకు ప్రభువా అయ్యా, నీ రక్షణ మాకు ఇస్తావని నీ సన్నిధిని వెతుకుతున్నాం. మాకు రక్షణ ఇచ్చి రక్షించి మీరే మహిమ తెచ్చుకోమని అయ్యా మరి నాయన సరిగా తండ్రి ఊపిరి తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 నాయన. లేకున్నప్పటికీ తండ్రి నీవు నాలో పెట్టిన మంటను బట్టి ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను. సహాయం చేయండి, మీరే మహిమ తెచ్చుకోమని. ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించున్నాము కనుక తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఒక పాట పాడుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ మందిరమై నేనుండగా అనే పాట పాడుకున్నాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ తోడుండగా నాకు దిగులుండునా, నీ తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం మెగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం మెగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నిత్యము నిన్ను స్తుతింతును. నీ ప్రత్యక్షత నాకు కలిగించుమా, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీతో
సొలొమోను బహు సుందరం, నాడు నిర్మించే దేవాలయం. రాజు సొలొమోను బహు సుందరం, అట్టి దేవాలయం నేను నిర్మించగా నీ కట్టడలో నన్ను నిల్పుమా. అట్టి దేవాలయం నేను నిర్మించగా నీ కట్టడలో నన్ను నిల్పుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ తోడుండగా నాకు దిగులుండున, వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. అన్నా ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్నా ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవా, నాతోటి మాట్లాడవా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా. దేవా నాతో మాట్లాడవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండున, వెంబడిస్తాను నిన్ను యేసువా. ఆత్మా సత్యముతో ఆరాధింప ఆత్మా దేవుండా నేర్పించుమా. ఆత్మా సత్యముతో ఆరాధింప ఆత్మా దేవుండా నేర్పించుమా. మహిమా రూపంబును నేను మహిమా రూపంబును నేను దర్శింపను, నా నేత్రములు వెలిగించుమా. మహిమా రూపంబును నేను దర్శింపను, నా నేత్రములు వెలిగించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆత్మా సత్యముతో ఆరాధింప ఆత్మా దేవుండా నేర్పించుమా. మహిమా రూపంబును నేను దర్శింపను, నా నేత్రంబు వెలిగించుమా. నా నేత్రంబు వెలిగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. నేను తోడుండగా నీకు దిగులుండున, నీవు తోడుండగా నాకు దిగులుండున. వెంబడి
కరుణ ప్రసరింపను కరము తోడుంచి నడిపించుమా. ధరణి వెలిగింపను కరుణ ప్రసరింపను కరముతో తోడుండగా నడిపించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. నీవు తోడుండగా నాకు దిగులుండున వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరణిలోని దీపంబునై. ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలోని దీపంబునై. ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను కరుణ తోడుంచి నడిపించుమా. ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను కరము తోడుంచి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము రాజుల గ్రంథము 1వ అధ్యాయం. రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజులు 9వ అధ్యాయము. మనము మొదటి వచనము నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటినీ చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను. నా సముఖమున నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని
నీవిచ్చిన ఆజ్ఞను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలులకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధ పరిచిన ఈ మందిరమును నా సమ్ముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను ఏలనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈషి అని యెహోవా ఈ మందిరమునకు ఇలాగు ఎందుకు చేసెనని అడగగా జనులు ఇట్లందరూ ఐగుప్త దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించి తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరిన మట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికిచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను? నేటి వరకు వాటికి కాబోలు అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయములో ఫలింప చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరి ఈ అధ్యాయం మనం కొంచెం మరి ధ్యానించుకున్నప్పుడు సొలొమోను రాజైన దావీదు మరి కట్టవలసినటువంటి ఆ మందిరము మరి దావీదుతో దేవుడు చెప్పిండు, నువ్వు యుద్ధములు చేసి నీ చేతులకు రక్తము అంటినది, ఆ రక్తముతో ఉన్న చేతులు నాకు ఆలయం కట్టకూడదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను ఆలయం కట్టించుకుంటా, మరి అతడు నీ నడుము నుండి పుట్టినవాడై ఉంటాడు, నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారుడుగా ఉంటాడు, నేను ఆయనకు దేవునిగా ఉంటానని మరి దేవుడు దావీదుతో వాగ్దానం చేస్తాడు. తర్వాత మరి రాజు అయినటువంటి దావీదు మరి హీరాముతో కలిసి మరి కొంత ధనాన్ని కూడా మరి పోగు చేసిండనమాట. మంచి రాళ్ళు కావచ్చు, లేదా మంచి అన్ని రకాలైనటువంటి మందిరానికి ఏదైతే బాగుంటుందో అని చెప్పి
మరి దేవాదారు వృక్షాలు కావచ్చు, మరి ఆ మందిరానికి కావలసిన సమస్తమును సమకూర్చిండు. కానీ దావీదు కట్టలేకపోయిండు, సొలొమోను కట్టించిండనమాట. సొలొమోనుకు మరి ఈ హీరాము సహకరించిండు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఇక్కడ మనకు ముఖ్యమైనది ఏంటంటే, మరి సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చను, నా సముఖము అందున్న నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని. దేవునికి స్తోత్రం. సొలొమోను మొరపెట్టినటువంటి మొరను మరి నేను అంగీకరించిన అని దేవుడు ఒప్పుకొలుచున్నాడు అనమాట. నేను అంగీకరించిన మరి నీ తండ్రికి ఏదైతే నేను అభయం ఇచ్చినో, వాగ్దానం చేసినో అదే ప్రకారము మరి నీకు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నీవు ఇంకో మాట ఏముంది అంటే, నాకు 4వ వచనం, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ తండ్రి అయినటువంటి దావీదు యథార్థ హృదయముతో నడిచిండు. కాబట్టి నీవు కూడా యథార్థ హృదయముతో నడువు, మీ తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తా అని చెప్పి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. ఇంకేమున్నాయి? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థవంతుడమై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల, దేవునికిస్తో ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద మరి సింహాసనాసీనుడై ఉండగా మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు? మరి నీ తండ్రి అయితే యథార్థ హృదయముతో మరి పరిపాలన చేసిండు, కానీ అతని చేత నేను ఆలయం కట్టించాలి, నువ్వు ఆలయం కట్టాలి. మరి నీ తండ్రి చేసినట్టు యథార్థంగా నువ్వు చేసిన ఎడల నీ తండ్రికి నేను ఒక వాగ్దానం ఇచ్చిన. ఏంటిదంటే, మరి సింహాసనము మీద నీ వంశస్థుడు ఒకడు ఉండకమానడు చిరకాలము అని చెప్పి తెలియజేస్తున్నాడు. అదే వాగ్దానము మరి సొలొమోనుతో కూడా చేస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నీ వంశంలో ఎప్పటికీ ఒకరు మరి సింహాసనాసీనులై ఉంటారు అని చెప్పి మరి వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం 5వ వచనం చదువుకున్నాం. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసనులై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చున్నాను. నీ సంతతి వారిలో నేను ఎప్పుడు మరి భూదిగంతముల వరకు, అంటే ఈ లోకము మళ్ళీ లేనంత వరకు కూడా ఒకరు మరి సింహాసనము ఆసీనులై ఉంటారు. ఆ రాజ సింహాసనము మీద ఎప్పుడు నీ వంశస్థులు ఒకరు ఉండరు అని చెప్పి దావీదునకు నేను మరి మాట ఇచ్చిన అని చెప్పి అంటున్నాడు అన్నమాట. ఇశ్రాయేలుల మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచును. దేవునికి స్తోత్రం. చిరకాలము ఎల్లవేళలా మరి దావీదు వంశస్థులు ఒకరు తప్పనిసరి సింహాసనం మీద ఆసీనులైతారని చెప్పి దాన్ని నేను స్థిరపరుస్తానని చెప్పి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించటమా అని దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీవే కానీ నీ కుమారులే కానీ నన్ను వెంబడించటమా అని, అంటే నా మాట వినకుండా, నా వెనుక అడుగులో అడిగేసి నడవకుండా, నేను ఇచ్చినటువంటి వాగ్దానములను బట్టి
పని చేయకుండా కట్టడలోని విధులను బట్టి మీరు అనుసరింపకుండా ఉన్న ఎడల ఏమంటున్నాడు, నేను ఇచ్చిన ఆజ్ఞను కట్టడాలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడల, నన్ను మర్చిపోయి, నా కట్టడలను మర్చిపోయి, నా మాటను నేను ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి మీరు ఒకవేళ ఇతర దేవతలను పూజించిన ఎడల, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి, దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలులకు నేను ఇచ్చిన, ఒకవేళ నాకు వ్యతిరేకంగా తిరిగి విగ్రహ పూజలు చేసినట్టయితే మరి దేశము నుండి వారిని మరి నిర్మూలం చేస్తానని చెప్పి అంటున్నాడు అనమాట. నా బిడ్డలైనటువంటి వారు నన్ను మరిచి వేరొకరిని వెంబడించినప్పుడు మరి నేను సహింపలేను, భరించలేను, వారిని నిర్మూలం చేస్తా అని చెప్పి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నా నామమునకు నేను పరిశుద్ధపరిచి ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసిన, దేవునికి స్తోత్రం. మరి ఆలయము, మరి మన హృదయం కూడా దేవుని ఆలయం. అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధంగా ఉంటామన్నమాట. అది ఏమంటున్నాడు, నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఎందుకంటే ఒకవేళ మీరు ఇతర దేవతలను అనుసరించిన ఎడల మరి మీ నామమును కొట్టివేస్తా, మీ వంశమును మరి నేను మా సింహాసనం మీకే రానియను అంటాడు, కొట్టివేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజములో చెడిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు మరి సామెతగా హేళనకరంగా మరి చేయబడతారని చెప్పి మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకోసం చేయబడతారు? తన పిల్లలు కదా, తన పిల్లలు అయినప్పుడు మరి తను అవన్నీ కూడా భరించి సహించినప్పుడు మరి ఆయన మన పట్ల జాలి చూపిస్తాడు. దేవుని స్తోత్రం. అట్లా కాకుండా మరి మనల్ని మంచి మార్గంలో పెట్టాలంటే ఆయన ఏం చేస్తాడట, మరి వాళ్ళ చేతిలో నుండి ఆ రాజ్యాన్ని తీసేస్తాడట. వాళ్ళు మరి అంతేకాదు వాళ్ళ వంశమును కొట్టివేస్తానని కూడా చెప్పి అంటున్నాడు అన్నమాట. ఈ మందిర మార్గమున వచ్చు వారందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడి ఏషి అని ఎక్కువ ఆ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగూ ఎందుకు చేశానని అడిగి జనులు ఇట్లందరూ. దేవునికి స్తోత్రం. ఏషి వీరా అన్నట్టుగా ఇశ్రాయేలులను ఆ మాట అందరూ అని చెప్పి మరి వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎందువలన? విగ్రహారాధన వలన. ఎందువలన? దేవుని మాట వినక మరి ఇచ్చానుసారంగా నడిచినప్పుడు మరి బయలు దేవతలను మరి అనేక అసూరి దేవత మరి ఎన్నో జాతులు వాళ్ళు వంశాలు ఉన్నాయన్నమాట. మరి అనేక విధములైనటువంటి మతాలను బట్టి వారు పూజిస్తూ ఉన్నారు. అయితే నా నామము గొప్ప నామము నన్ను మరిచి ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మీకు నేను మరి మీ పేరును కొట్టివేస్తా, మీ రాజ్యం మీ చేతిలో నుండి తీసివేస్తా అని చెప్పి అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఐగుప్త దేశంలో నుండి తమ పితరులు రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుతూ వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతైనా వారి వెనక్కి రప్పించిన. ఎప్పుడైతే ఐగుప్తు పొలుగు నుండి బానిసత్వం నుండి మరి వారు చేస్తున్నటువంటి ఒక టార్చరు, ఐగుప్తీయులు కొత్త పరువు రాసు వచ్చిన తర్వాత చాలా మరి కష్టాలు పెడతారు కదా. అక్కడి నుంచి రప్పించి మీరు మంచిగా ఉండండి అంటే నాకు తిరుగుబాటు చేసిండ్రు కాబట్టి ఏమంటున్నాడు, కాబట్టి కనుక యెహోవా ఈ కీడంతైన వారి మీదకి రప్పించి ఉన్నాడు. ఇనుప పొలుగు నుండి ఆ బానిసత్వం నుండి మరి వారు చేస్తున్నటువంటి ఒక
ఉచితమైనటువంటి సేవ. ఆ సేవ మరి ఎంతో కఠినమైనటువంటి సేవ నుండి వాళ్ళు విడిపించిన కానీ వారు నాదికు తిరగరైరి, నా మాట వినరైరి అని దేవుడు బాధపడుతున్నాడు అనమాట. దేవుడికి స్తోత్రం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును రెండింటిని 20 సంవత్సరాలలోగా కట్టించాను. ఒక రాజు నగరును కట్టించినట్ట, దేవాలయమును కట్టించినట్ట సొలొమోను. అయితే ఆ రెండు కూడా మరి సొలొమోను కట్టించినవి. అవి 20 సంవత్సరాలలో కంప్లీట్ చేయబడ్డాయి అని చెప్పి అంటున్నాడు. ఆలయం అంటే ఇంత కాదు, కొన్ని ఎకరాల తోటి ఒక అందమైనటువంటి ఆలయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఆలయము మరి నగరం అంటే కొన్ని వందల ఇండ్లు కట్టినప్పుడు అది నగరము అనబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఆ నగరాన్ని కట్టించిండు సొలొమోను, మందిరాన్ని కట్టించిండు, దేవుని యొక్క మందిరాన్ని మరి కట్టించినప్పుడు అది 20 సంవత్సరాలలో కంప్లీట్ చేయడం అయిందన్నమాట. దేవునికి స్తోత్రం. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున దేవునికి స్తోత్రం. అయితే మరి ఆలయం కట్టడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, బంగారమే కావచ్చు, దేవదారు, సరళ వృక్షాలు, మ్రాణులే కావచ్చు, అవన్నీ కూడా మరి ఈ హీరాము సొలొమోనుకి ఇచ్చిందనమాట. 20 సంవత్సరాలలో కట్టినటువంటి మరి ఆ మందిరానికి, ఆ పట్టణానికి కావలసినట్టు మందిరానికి ముఖ్యంగా మరి ఆ సరళ వృక్షము, మరి దేవదారు వృక్ష కర్రలను పంపించిందనమాట, మ్రాణులను పంపించిండు. దేవుని స్తోత్రం. అందును బట్టి ఏమంటున్నాడంటే హీరాము సొలొమోనుతో కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, ఆ సొలొమోను ఇంకా తండ్రుటగా పోగు చేసినే కాకుండా మరి ఆయన కూడా అడుగుతున్నాడు అనమాట. ఇంకా నాకు కావాలంటే హీరాము ఇచ్చిండనమాట. దేవునికి స్తోత్రం. మరి రాజు అయిన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున దేవునికి స్తోత్రం. మరి వాటికి సరిపడంత మరి ఎప్పుడైతే మెటీరియల్ మరి బంగారము, మరి దేవదారు మ్రాణులు, సరళ మ్రాణులు, ఇవన్నీ ఇత్తడి, మరి వెండి, ఇవన్నీ కూడా హీరాము మరి సొలొమోనుకి ఇచ్చిండు. ఆ 20 సంవత్సరాల కట్టడంలో ఆయన సహాయం కూడా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. సొలొమోను మరి గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించను. అయితే ఒక 20 పట్టణాలు మరి దేవుని మందిరానికి సహకరించినటువంటి హీరాముకి ఏం చేసిండో ఒక 20 పట్టణాలను తీసుకొని వాటి మీద అధికారిగా ఉండు అని చెప్పి హీరాముతో సొలొమోను మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు దూరం నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 20 పట్టణాలు మరి సొలొమోను హీరాముకి ఇచ్చిండు. హీరాము ఏం చేసిండు, నాకు ఇచ్చినటువంటి పట్టణాలు మంచి ప్రాధాన్యత కలిగినటువంటియా, లేకుంటే మరి అవి ఏ విధంగా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అని నేను తెలుసుకుంటానని మరి హీరాము పట్టణాల దగ్గరికి వచ్చినప్పుడు అవి అంత ప్రాధాన్యమైనటువంటిగా కనబడలేదు అనమాట. అవి అంత వాటికి అంత ప్రాధాన్యత లేనట్టుగా మరి కనిపించింది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే కనుక నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటి వలన నేటి వరకు వాటికి కాబూల్ అనే పేరు. దేవునికి స్తోత్రం. అయితే మరి అదంతా చూసిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి వాటిగా అవి కనబడతలేవు. మరి ఏదో ఒక అందులో మంచి కార్యాలు, మంచి అంటే 20 పట్టణాలు చాలా మరి దేవుని అందు ఆనందించడము, మరి దేవునికి దగ్గరగా జీవించటము, అట్లాంటి 20 పట్టణాలలో ఆయనకు లోపము కనబడ్డదన్నమాట.
సంపూర్ణమైనటువంటి ఆ దీవెనకరంగా కాకుండా ఏదో లోకంలాగా మరి ఆయన కనబడ్డది. అయితే ఇప్పుడు ఏమంటాడు హీరాము, సొలొమోను నాకు ఇది ఎందుకు ఇచ్చినావు అని అంటాడు అనమాట. ఇది నాకే పాటిది, నాకే అని చెప్పి అంటాడు. ఈ పట్టణంలో నీవు నాకు ఇచ్చినావు కానీ ఇవి ఏ పాటి, వీటి వలన ఏం ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. అంతేకాదు అక్కడ ఆ 20 పట్టణాలకు ఒక పేరు పెట్టాడు, కాబూల్ అని పేరు పెట్టి నేటి వరకు వాటికి 13వ వచనం జరుగుతున్న నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటి వలన దేవునికి స్తోత్రం. అందులో మంచి ప్రాధాన్యకరమైనటువంటి మరి లేవు కనుక అతను కొంచెం నిరాశగా మరి సొలొమోనుతో హీరాము మాట్లాడాడు. నేటి వరకు వాటికి కాబూల్ అనే పేరు, దేవునికి స్తోత్రం. ఆ 20 పట్టణాలకు మరి కాబూల్ అని చెప్పి పేరు పెట్టబడ్డది. హీరాముకి ఇచ్చినటువంటి 20 పట్టణాలకు పేరు కాబూల్ అని పేరు పెట్టబడ్డది. ఎవరు ఇచ్చిండ్రు? సొలొమోను ఇచ్చిండ్రు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు? మరి 200 మణుగుల బంగారమును ఆయనకు పంపించాను. బంగారం, దేవాదారుణాలు, సరళమానులు అవన్నీ మరి మూసేవారు మరి 80,000 మంది, కొట్టేవారు 70,000 మంది, మరి 1,500,000 దాదాపు 1,500,000 మంది దానికి పనిచేసిండ్రు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధంగా మరి అన్ని సమకూర్చి కట్టించినటువంటి మరి సొలొమోనును బట్టి, సహకరించిన హీరామును బట్టి మరి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మరి నా విషయానికి వస్తే దేవుడు మరి 2014 మరి మార్చి 5 బుధవారం నాడు ఉదయం 9 గంటలకు మరి నన్ను ఇంతగా వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఒక ఉద్యోగం ఇచ్చి మరి నన్ను నిలబెట్టినావు. నేను ఎవరికి చేయి చాపకుండా మరి నన్ను ఈ 31 సంవత్సరం నేను ఉద్యోగం చేసి 14 సంవత్సరాలు అనారోగ్యం, తక్కువ జీతంతో పనిచేసి మరి 18 సంవత్సరాల 5 నెలలు మరి ఆ విధంగా మరి స్కేల్ పోస్ట్గా చేసి రిటైర్డ్ అయిన తర్వాత అయ్యా ఎన్ని నాళ్ళు నన్ను కాపాడినావు, ఎన్ని నాళ్ళు నాకు తోడుగా ఉన్నావు, నేనేం చేయాలంట అంటే మరి అక్కడ ద్వారకపేట స్థలం ఉన్నది కదా, అక్కడ ఆలయం కట్టించమని చెప్పి అన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. నాకు మరి 18 సంవత్సరాల 5 నెలలు మటుకే కాబట్టి నాకు సెలవులకు కానీ కొంచెం డబ్బు రావడం, మరి ఆ కొంత డబ్బుల నుండి 2 లక్షలు దేవునికి చేసి అక్కడ ఆలయానికి మరి ఇచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేకాదు నన్ను ప్రార్థన కోరి ఒకవేళ వాళ్ళకు మరి ప్రేరేపింపబడి మరి ఆలయానికి మరి కొందరు నాకు సహకరించారు. మరి సునీత, సుష్మిత, సుమతి వీరు 3 అక్క చెల్లెలు కూడా ఒక 10,000 ఇస్తే వారికి మరి వారి పేరు మీద ఒకటే దర్వాజా చేయించిన తర్వాత మరియా మోజెస్ భార్య, ఆ బిడ్డ కూడా మరి 10,000 ఇచ్చింది. అవి ప్రత్యేకించి తలుపు చేయించాను. తర్వాత కుంపెల్లి వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారు. మరి అవి 5,000 ఇచ్చిండ్రు. మరి తర్వాత మరియా కూతురు 5,000 ఇచ్చింది. ఇవి నేను తీసుకుపోయి మెటీరియల్ వేస్తే నేను అది ఎవరో దాన్ని కాజేసారు. మరి తప్పు పెట్టడాను తప్పు నేను ఎందుకంటే అక్కడ ఎవరు లేనప్పుడు వారి అవసరాలకు ఆ రాడు కానీ మరి ఆ ఇసుక సిమెంట్ అంతా మరి తీసేసుకున్నారు. కాబట్టి దాని గురించి నేను ఏమంటలేను కానీ మరి ఈ విధంగా మీకు మనసు ఉంటే మరి దేవాలయాలకు మీరు సహకరించండి. నేను ఉద్యోగం చేసినప్పుడు నేను సహకరించిన ఎంతో కొంత నేను చెప్పుకోగలుగుతాను. నేను దాతృత్వం కలిగి ఉన్నటువంటి మరి మనిషిని అని చెప్పి వ్యక్తిత్వం నాకు ఉంది. నేను సహకరించిన దైవజనులకు నేను సహకరించిన కాస్త కూస్తో నేను ఇచ్చి మరి దేవుని మందిరానికి
సహకరించడం జరిగింది. ఎన్నో మందిరాలకు సహకరిస్తే మరి నాకు ఆ మందిరానికి కొంత అమౌంట్ దాదాపు 50,000 దాకా నాకు వచ్చినాయి. అవి అందులో ఒక రూపాయి ఖర్చు చేయకుండా మరి దేవాలయానికి పెట్టినామన్నమాట. దాదాపు 80 మంది కూర్చోగలుగుతారు. మరి రేకులు వేసినాం. దేవుడు మన్నించి మరి నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్తలేనో ఆత్మలు మరి రావడం లేదు. 1, 2, 3 మాత్రం, ఒక 4, 5 మాత్రమే అక్కడ ఉన్నారు. అందరూ ఉన్నారు కానీ సహకరించడం లేదు. అందరూ ప్రార్థించండి. ద్వారకపేట మరి ఆలయం కొరకు ప్రార్థన చేయండి. మరి అది మరి ఏమో ఇప్పుడు మనం దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి అదేదో చేయాలి, అందులో మేము పోయి ఉండాలా అన్నటువంటి టాక్ కూడా వినబడుతుంది. అది దేవుని మందిరము, దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. అలాంటి ఆలోచన ఎవరికి రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేయండి. మరి విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, ద్వారకపేట ఆలయం కొరకు మీరు ప్రార్థించండి. దైవ దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా మరి సమస్తమైనటువంటి దేవాలయాలు దర్శించండి. మరి అందులోని ప్రభా నీ దాసురాలను మరి దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. మరి నాకు తండ్రి అయ్యా నన్ను మెంబర్గా ఉంచుకున్న సియోన్ మినిస్ట్రీ కావచ్చు ప్రభా, నన్ను మెంబర్గా ఉంచుకున్న తండ్రి ప్రభా మరి నాయన అయ్యా మరి వెల్షాల మరి ఆ సంఘము మరి కాపరి వారి సంఘం అంతటిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. లేబానోని మినిస్ట్రీని బట్టి మరి సియోన్ రాజు మినిస్ట్రీని బట్టి మరి నాయన నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి శ్రీకాంత్ వాళ్ళ తండ్రి సంఘమును బట్టి ప్రభా మరి ఆయా సంఘాలు మరి పౌలయ్య గారు ఆయా చెల్పూరు వారి సంఘాన్ని బట్టి మరి సమస్త సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అని అనకూడకుండా మరి అన్ని సంఘాలలో మీ ఆత్మను ఉంచండి. ఆత్మ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును మరి సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని అయ్యా నీకు వందనాలు. ప్రతి మోకాలు నా నామమును అంగును, ప్రతి నాలుక నన్ను ఉచ్చరించునని చెప్పి సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి మరి స్థానిక సంఘమును, సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని బట్టి మీరు దీవించండి. వారి సేవ పరిచర్యను దీవించండి తండ్రి. అదే రీతిగా పెద్దలు వారి కుటుంబాలను బట్టి, వారి పిల్లలను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. సంఘములోని సకల పరిశుద్ధులను మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి నిరాకడకు సర్దుబాటు కాదు నేను సిద్ధపడిన జీవితాలు దయచేయమని అయ్యా. నా కుటుంబం అంతటి సంపూర్ణంగా మార్చి అయ్యా నీకు వందనాలు. నీ కుటుంబం అనబడేలా సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకలు పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.